మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మొత్తం అమెరికా స్థాయిలో వెల్లడైన పరిస్థితి. అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు ఏజెన్సీలు FBI చాలా క్లియర్‌గా ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది. గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు ఒడిశాలో, భారతదేశంలో నుండి కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకునే దాంట్లో ఎవరెవరికి లంచాలు ఇచ్చాడు, ఎంత మొత్తం ఇచ్చాడు అన్నది అమెరికా దర్యాప్తు సంస్థ బయటపెట్టే వరకు ఈ ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలీదు. సో, చాలా క్లియర్‌గా అండి. అదానీ గ్రీన్ సంస్థకి సంబంధించిన రికార్డ్స్‌లో ఉన్న విషయాల్ని ఆధారాలతో సహా FBI బయటపెట్టింది. అందులో ఉన్నటువంటి ఆధారాలేంటి, ఎలా నిర్ధారించింది, ఇక్కడ క్లియర్‌గా కొన్ని పాయింట్ల వారీగా తెలియజేసింది FBI. సో, వాటికి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్స్‌లో ఏముందో ఒక్కసారి మీకు చదివినిపిస్తాను. కన్సిస్టెంట్ విత్ అదానీ గ్రీన్స్ ఇంటర్నల్ రికార్డ్స్, SECI announced its first power supply agreement related to the manufacturing linked projects in July 2021, pursuant to which the Grid Corporation of Odisha agreed to buy 500 megawatts of power capacity from SECI. SECI నుంచి 500 మెగావాట్ల పవర్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఒడిషా ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కంటే ముందు 500 మెగావాట్ల ఒప్పందం కుదిరిందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ ఆగస్ట్ 2021 ఆగస్టులో గౌతమ్ అదానీ మెట్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా కలిశాడు గౌతమ్ అదానీ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives needed to cause Andhra Pradesh to do so. అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాలా, ఎందుకు అదానీ నుంచి ఇన్సెంటివ్స్ అది క్లారిటీ రాని నేపథ్యంలో ఒప్పందం కుదరలేదని చెప్పి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్, ఆ మీటింగ్లో ఎప్పుడైతే కలిసారో, కలిసిన తర్వాత మీకేం కావాలి, మీకు ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలి, అంటే మేము ఏ విధంగా లబ్ధి చేకూర్చాలా, 20 సంవత్సరాల పాటు 2025 నుంచి 20 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగాలి అంటే గనక అదానికి మనం ఈ విధంగా సౌర విద్యుత్తును ఎక్కువ మొత్తంలో కట్టబెట్టాలి అంటే గనక ఏం చేయాలి అంటే, దానికి అదాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా లాభం చేకూరిస్తేనే ఈ ఒప్పందం ముందుకు పోద్ది. ఇది క్లియర్. సో, ఎప్పుడైతే అదానీ కలిశాడో జగన్మోహన్ రెడ్డికి అన్న విషయానికి ఆ మీటింగ్లోనే బీజం పడింది. ఆ మీటింగ్లోనే ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. 17,500 కోట్ల రూపాయలు అదానీ నుంచి లంచం రూపంలో ఆయనకి లబ్ధి చేకూర్చే దాంట్లో భాగంగా ఇచ్చారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, గౌతమ్ అదానీ paid or promised a bribe to Andhra Pradesh government officials, the relevant Andhra Pradesh government entities, to enter into power supply agreements with SECI for the purchase of 7,000 మెగావాట్ల ఈ సౌర విద్యుత్తును నీకు కొన్ని సంవత్సరాల పాటు ఇవ్వాలి అంటే గనక మాకు 17,500 కోట్ల రూపాయల లంచం నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక్కడ క్లియర్గా అది మాకు చేయాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా ఆ మీటింగ్లో జరిగినట్టుగా FBI ఈ ఆధారాలని నేను కాదండి బయటకు పెట్టింది, FBI రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు. ఇది అదానీ గ్రీన్కి సంబంధించిన ఆ సంస్థ పొందుపరిచినటువంటి రికార్డ్స్లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ ద ఒడిషా పవర్ సప్లై అగ్రిమెంట్. ఒడిషా అగ్రిమెంట్ కంటే ఇది చాలా పెద్దది. ఒడిషా 500 మెగావాట్లే, కానీ ఆంధ్రప్రదేశ్ 7,500 మెగావాట్లు ఇవ్వడానికి రీజన్ ఏంటి, బాగా ముట్ట చెప్పాడు లంచం కాబట్టి. వాజ్ గ్రేటర్ దాన్ దట్ పేడ్ టు ది ఒడిషా గవర్నమెంట్ అఫీషియల్స్ బై ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. లాటర్ స్టేట్మెంట్స్ బై అదానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ అజూర్ ఇన్ఫ్రా పారాగ్రాఫ్స్ 131 to 135 indicated that the Andhra Pradesh bribe payment was approximately $200 million. This was also consistent with Adani Green's internal records. అదానీ గ్రీన్కి సంబంధించిన ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ముందుగా ఒడిషాతో అగ్రిమెంట్ జరిగింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇంకా అగ్రిమెంట్ జరగలేదు. అగ్రిమెంట్ జరగాలంటే మాకేంటి అని అడిగారు. మాకేంటి అన్నప్పుడు అదానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. మనం చాలా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా గౌతమ్ అదానీ గారు కలిశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు కలిసినప్పుడు మనం ఏమనుకుంటున్నాం, డేటా సెంటర్ పెడతా ఉన్నారు, ఇంకేదో గొప్ప గొప్ప పెట్టుబడులు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా లబ్ధి జరుగుతుందని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. కానీ లబ్ధి జరిగిందా? ఎవరికి జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి జరిగింది. 17,500 కోట్ల రూపాయలు లంచం ఆయన జేబుల్లోకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదనమాట. సో అట్లా నాకేంటి ప్రతిదానికి అని జగన్మోహన్ రెడ్డి అనుకోబట్టే ఆయన అవినీతి ఇప్పుడు అమెరికా వరకు పాకినటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలుసు, ఇది ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి కూడా ఒక బిజినెస్ మ్యాన్
ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మనమేమనుకుంటాం, ఓహో! పెట్టుబడులేమో కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుందేమో అని చెప్పి మనం అనుకున్నాం. ఓకే. జత్వాని కేసుకు సంబంధించి ఆ పారిశ్రామికవేత్త కలిసినప్పుడు. కానీ కట్ చేస్తే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అర్థమైందేంది? ఆయన మీద రేప్ కేస్ పెట్టింది ఆ బిజినెస్ మ్యాన్ మీద. కాబట్టి దాన్ని తప్పించుకోవటానికి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఒక ప్లాన్ గీయటానికి అన్ని సార్లు కలిసాడు తప్ప ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం కాదు, పరిశ్రమ కోసం కాదని మనకు తర్వాత తెలిసింది. అట్లాగే ఇప్పుడు అదాని కూడా కలిసింది మనకేదో మేలు చేద్దామని కాదు. ఆయన ఇక్కడి నుంచి మనం కట్టేటటువంటి పన్నుల నుంచి మన సొమ్ముని ఆయన దోచుకుపోతాడు. చాలా సౌర విద్యుత్తును కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదానికి లాభం, జగన్మోహన్ రెడ్డికి లాభం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం శూన్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా నష్టపోతున్నారు. మన డబ్బులు దోచుకుపోతున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదాని కావచ్చు. కాబట్టి అమెరికా చాలా క్లియర్‌గా రికార్డ్స్‌తో సహా బయటపెట్టిన పరిస్థితి ఉంది. దీనికి జవాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే అదానితో అంటకాగి లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆల్రెడీ ఏసీబీ కూడా కేసు ఫైల్ చేసింది. ఏసీబీ కేసు నమోదైంది. ఇప్పుడు ఎఫ్‌బీఐ ఆల్రెడీ దర్యాప్తు స్టార్ట్ చేసింది. మరి భారత ప్రభుత్వ సహకారంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని మరింత ఆధారాలతో జరుగుతుందా? లేదంటే ఇక్కడ ఏసీబీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కావచ్చు, వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఫ్రెష్‌గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారా? ఈ మొత్తం అసలు ఏ విధంగా జరిగింది? ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి అవినీతికి అదాని అండ్ కో పాల్పడింది? ఇయన్నీ విషయాలు బయటకు రావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ఎఫ్‌బీఐ మాత్రం చాలా క్లియర్ కట్ ఆధారాలతో బయటపెట్టిన పరిస్థితి ఉంది. చూద్దాం దీని మీద నెక్స్ట్ ఏ విధంగా రిప్రికేషన్స్ ఉంటాయి.